హాయ్ అండి, అందరికీ చాలా రుచికరంగా ఉండే పారం కోడి కూర మీ ముందుకు తీసుకువచ్చాను. గుర్తుపెట్టుకోండి, ఇందులోకి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే 750 గ్రాములు తీసుకున్నానండి. ఉప్పు 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, కారము 1 టీ స్పూను, అలాగే అల్లం వెల్లుల్లి 1 టీ స్పూను వేసుకుని బాగా కలిపేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అలాగే గుడ్డు అది లివర్ కోసం వస్తుంది, కానీ దాంట్లో కూడా కొద్దిగా వేసుకుని దాన్ని కూడా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. కానీ ఇది ఎప్పుడు వేయాలో చెప్తానో అప్పుడే వేయండి. అలాగే మసాలా తయారీ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను, అది విధంగా చూడండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ తీసుకోండి. చూడండి, ధనియాలు వచ్చేసి, జీలకర్ర వచ్చేసి, ఇవన్నీ మంచి స్మెల్ని ఇస్తాయండి. ఇవి ఇప్పుడు కళాయిలో వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద, చిన్న మంట మీద అలా కొద్దిసేపు వేపుకోవాలండి. కొంచెం కలర్ మారేంత వరకు వేపుకోవాలి. దాని తర్వాత అలా వేపుకుంటూ ఉండగా అలా చూడండి, కలర్ మారినాయి కదా. ఇప్పుడు వచ్చేసి నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ కొంచెం సేపు అలా లో ఫ్లేమ్ మీదే వేపుకోవాలండి. అయితే కాల్చిన ఎండి కొబ్బరి ముక్కలండి, ఇవి 2 ఇంచులు తీసుకున్నాను. ఫస్ట్ నేను కాల్చేసుకున్నాను, అది మీకు చూపించలేదు. ఏం లేదండి, స్టవ్ మీద కాల్చేసుకోవడమే. తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీన్ని బాగా కొంచెం వేడి అవ్వాలండి. బాగా వేడిని అవ్వనిచ్చిన తర్వాతే మనం వేసుకోవడం స్టార్ట్ చేయాలి దాంట్లో. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకోవాలండి. ఫస్ట్ కరివేపాకు వేసుకోగానే చిటపటలాడుతూ ఉంటుంది కదా. అప్పుడు మనము పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి వేసుకున్నానండి. నేను కారం గట్టిగానే తింటాను, అందుకని కొంచెం పచ్చిమిర్చి కానీ కారం కానీ కొంచెం గట్టిగానే వేస్తాను. మసాలాలు కూడా మీరు కొంచెం తగ్గించన్న వేసుకోవచ్చు తినలేమనుకుంటే. అలాగే ఈ ఆయిల్లోనే కొంచెంసేపు మగ్గాలండి. ఈ పచ్చిమిర్చి వచ్చేసి ఆయిల్లో మగ్గాలి. ఆ ఆయిల్లోకి అది రావాలండి. అది వస్తే ఆ ఆయిల్ తర్వాత చెప్తాను మీకు, ముక్కలు వేసినప్పుడు చెప్తాను మీకు ఎందుకు ఆయిల్లో కొంచెం సేపు మగ్గాలంటున్నాను అనేది. ఇప్పుడు ఉల్లిపాయలు నేనైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు ఉల్లిపాయలు. మంచిగా వేపుకోవాలండి, బాగా అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇంకా కొంచెం వేగాలండి. పసుపు 1/2 టీ స్పూను, కారము నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి కారము. ఎందుకంటే కారం ఎక్కువ తింటా అని చెప్పాను కదా, 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాము 1 టేబుల్ స్పూను, అక్కడ 3 స్పూన్లు అయ్యాయి. సాల్ట్కి రుచికి తగ్గది వేసుకోండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మీరు ఎలా తినదలుచుకున్నారో అలా వేసుకోండి. కొంచెం ఇలా వేగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది చూసారా, అలా రావాలండి. వచ్చేంత వరకు ఆగాలి. మంచి అలా వేగుతున్నప్పుడు కొంచెం సేపు ఒక 3 నిమిషాలైనా పడుతుందండి వేగించడానికి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగనివ్వాలి. చూడండి, వాసనకి మతిపోతుంది అప్పుడే. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న పారం కోడి ముక్కలు వేసేసుకోవాలండి. మంచిగా వేసేసుకొని ఇప్పుడు చెప్తా చూడండి. ఇందాక నేను పచ్చిమిరపకాయలు దాంట్లో రావాలన్నాను కదా ఆయిల్లో. ఇప్పుడు ఆ ఆయిల్ దీనికి పట్టాలి. ఇప్పుడు ముక్కలకి బాగా పట్టాలంటే కనీసం ఒక 3 నిమిషాల పాటు దీన్ని అలాగే వేయించాలి. ఇంకేమి వేయకుండా అలా 3 నిమిషాల పాటు వేయించాలి. ఆయిల్ మొత్తము ఆ ముక్కలకి పట్టుకుంటే ఆ ముక్క రుచే వేరేగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. తర్వాత మనం ఒక మూత తీసుకొని అది ఉల్టా పెట్టాలండి, అంటే రివర్స్లో పెట్టుకోవాలి. రివర్స్ పెట్టి కొంచెంసేపు అలా మగ్గనివ్వాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా మగ్గిందో. ఇంత బాగా మగ్గింది చూస్తేనే అయిపోయింది అనిపిస్తుంది కదా. అప్పుడే ఇంకా అయిపోలేదు అండో, చాలా ఉంది ఇంకా. చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు. వావ్!
ఇప్పుడు వచ్చేసి చికెన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. మీకు గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక టీ గ్లాస్ అలా వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక మంట మాత్రం పెద్దగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలి. ఇప్పుడు విజిల్ వచ్చేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ రావాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పెద్దగా పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వస్తే ముక్క ఉడికిపోతుంది. అప్పటికే చూసారా 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారేంటి? అయిపోలేదండి, అప్పుడే ఇంకా ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది అస్సలు సిస్సలైన మసాలా. మన మసాలా ఉంది కదా, ఆ మసాలా ఇప్పుడు వేసేసుకోవాలి దాంట్లో. ఇందాక వేయించాను కదా, వేయించి గ్రైండ్ చేసుకున్న మసాలా అది వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు దాంట్లో అలా మసాలా వేగుతూ ఉంటే ఆ స్మెల్కి పక్కింటి వాళ్ళు కూడా ఏం వండుతున్నారు అనే వాళ్ళు కూడా ఒక అది వచ్చేస్తుంది అన్నమాట. కుతూహలహ అంటారు కదా, కుతూహలహ అది వచ్చేస్తుంది. చూడండి ఏ కలర్లో ఉందా చూడండి. ఇందాక మనం గుడ్డు అవి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసుకోవాలండి. ఆ గుడ్డు, ఆ లివరు అవి ఇప్పుడు వేసుకుంటే అవి పగలకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా కలపకూడదు దాని దగ్గరగా. అలా పగిలిందనుకోండి నీసు వాసన వచ్చేస్తుంది. అందుకనే మనం ముందు వేయకూడదు. అది ముందు వేసామనుకో నీచు వాసన వస్తుంది అన్నమాట. అబ్బా ఇప్పుడు చూడండి ఎలా ఉడికిందో. అబ్బా బాబా 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 నోరు ఊరిపోతుంది కదా. చూడండి గుడ్డు కూడా ఎంత బాగా తయారైందో, అదనమాట, పగిలిపోలేదు. అప్పుడు రుచి చూసేద్దామండి. అబ్బా నేను అయితే ఉప్పు చూస్తున్నాను. సూపర్ సూపర్, చాలా బాగుంది రుచి. కరెక్ట్గా సరిపోయింది. నాకు సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. బాబా 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 ఇప్పుడు చూసారా ఆయిల్ మొత్తం పైకి తేరింది. ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన కొత్తిమీర అండి, కొత్తిమీర వేసుకున్నాను. నాకు ఏ కూరలోనైనా ఖచ్చితంగా కొత్తిమీర వేసుకోవాలనిపిస్తుంది. ఆ కొత్తిమీర కానీ వేయలేదంటే ఆ కూర పూర్తిగా రెడీ అయినట్టు అనిపించదు నాకు. చూడండి గుడ్డు చూడండి ఎంత బాగా ఉడికిందో. చూడండి లివర్ చూడండి ఎంత బాగా అయిపోయిందో. అదే ముందు వేసుకుంటే మొత్తం దాంట్లో కలిసిపోయి పగిలిపోయి నీసు వాసన వచ్చేస్తుంది. ఇంకేంటండి చూస్తున్నారు? కానివ్వండి. ఆహా ఏమి రుచి తినరా మై మరచి. మీకు నా వీడియో కన్నా నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి ప్లీజ్ అండి. కొత్తగా స్టార్ట్ చేశాను, కొంచెం ఎంకరేజ్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో పచ్చి రొయ్యలు కర్రీ ఒకటి చూపిపోతున్నాను. ఆ పచ్చి రొయ్యల్లో నేను వేసేది వెరైటీగా చాలా బాగుంటుంది. అది సస్పెన్స్. కావాలంటే మీరు చూసి మీరు ట్రై చేయండి. దాన్ని ఏంది అండి ఇంత బాగా వండారు, ఈ కర్రీ ఏంది ఇంత బాగుంది అనుకున్నట్టుగా నేను చేస్తాను. ఓకేనా? బాయ్. నాకు తినే టైం అయింది.